అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు ఎన్నో కోరికలను తీర్చేటటువంటిది, మనం ఏది కోరుకుంటే మన మనోరథం ఏదైతే ఉందో అవన్నీ కూడా తీర్చేటటువంటి ఒక దివ్యమైన స్తోత్రంతో మీ ముందుకి వస్తున్నాను. మీ అందరికీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా సరే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కంద ఉవాచ నమస్తే యోగ రూపాయ సంప్రజ్ఞాన శరీరిణే అసంప్రజ్ఞాన మూర్ధ్నేతే తయోర్యోగమయాయ చ వామాంగభ్రాంతిరూపా తే సిద్ధి సర్వప్రదా ప్రభో భ్రాంతిధారకరూపా వై బుద్ధిస్తే దక్షిణాంగకే మాయా సిద్ధిస్తథా దేవో మాయికో బుద్ధి సంజ్ఞితః తయార్యోగే గణేశాన త్వం స్థితోసి నమోస్తుతే జగద్రూపో గకారశ్చ నకారో బ్రహ్మవాచకః తయోర్యోగో హి గణపో నామ తుభ్యం నమో నమః చతుర్విధం జగత్సర్వం బ్రహ్మ తత్ర తదాత్మకం హస్తాశ్చత్వార ఏవం తే చతుర్భుజ నమోస్తుతే స్వసంవేద్యం చ యద్బ్రహ్మ తత్ర ఖేలకరో భవాన్ దేవ స్వానందవాసీ త్వం స్వానందపతయే నమః ద్వంద్వం చరసి భక్తానాం తేషాం హృది సమాస్థితః చౌరవత్తేన తే భూద్వై మోషకో వాహనం ప్రభో జగతి బ్రహ్మణి స్థిత్వా భోగాన్ భుంక్షిస్వ యోగగః జగద్భిర్బ్రహ్మభిస్తేన చేష్టితం జ్ఞాయతేన చ చౌరవద్భోగకర్తా త్వం తేన తే వాహనం పరం మూషకో మూషకారూఢో హేరంబాయ నమో నమః కిం స్తౌమి త్వాం గణాధీశ యోగశాంతిధరం పరం వేదాదయో యయుఃశాంతిమతో దేవం నమామ్యహం ఇతి స్తోత్రం సమాకర్ణ్య గణేశస్తుమువాచః వరం వృణు మహాభాగ దాస్యామి దుర్లభం హ్యపి త్వయా కృతమిదం స్తోత్రం యోగశాంతిప్రదం భవేత్ మయి భక్తికరం స్కంద సర్వసిద్ధిప్రదం తథా యం యమిచ్చసి తం వై దాస్యామి స్తోత్రయంత్రితః పఠతే శృణ్వతే నిత్యం కార్తికేయ విశేషతః ఇతి శ్రీముద్గలపురాణే మనోరథసిద్ధిప్రదం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రం ఏదైతే ఉందో అది స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడిని గురించినటువంటి ప్రార్థించినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏ ఏ కోరికలతోటి సంకల్పించుకొని ఈ స్తోత్రాన్ని చదువుతున్నారో ఆయా కోరికలన్నీ కూడా వాళ్ళకి తీరుతాయి. ఇది ముద్గల పురాణంలోని గణేశ స్తోత్రము. ముద్గలుడు అనేటటువంటి ఆయన గణేశ పురాణాన్ని రచించారు. అందులోని ఈ మనోరథ సిద్ధి ప్రద స్తోత్రం గురించని చెప్పారు. దీనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రచించారు. ఇది అందరూ కూడా ప్రతి నిత్యము చదువుకుంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. ఓం గం గణపతి.